3 లేయర్ల కింద ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మెగా మాస్టర్ ప్లాన్తోనే ఇవాళ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. అదేవిధంగా కులీ కుతుబ్షాహీ నిజాంలు హైదరాబాద్ నగరాన్ని నిర్మించారు. అదేవిధంగా సికింద్రాబాద్ నగరాన్ని బ్రిటిషర్ సహకారంతో నిర్మించారు. సైబరాబాద్ సిటీ చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు నిర్మించారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మొదటి సిటీ హైదరాబాద్, రెండవ సిటీ సికింద్రాబాద్, మూడవ సిటీ సైబరాబాద్, ఇప్పుడు 4వ సిటీ, 4th సిటీ దట్ ఈస్ కాల్డ్ ఫ్యూచర్ సిటీ. ముచ్చెర్లలో ఎయిర్పోర్ట్కి 20 నిమిషాల డ్రైవ్లో 4th సిటీ రాబోతుంది. దట్ ఈస్ అవర్ ఫ్యూచర్ సిటీ. వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ ఎవ్రీథింగ్ ఇన్ వన్ రూఫ్. దట్ ఈస్ కాల్డ్ అవర్ ఫ్యూచర్ సిటీ, అవర్ 4th సిటీ. ఫార్మా, స్పోర్ట్స్, ఎడ్యుకేషన్, మెడికల్ టూరిజం, ఎవ్రీథింగ్ ప్రతిదీ అక్కడ చెయ్యాలని ప్రణాళికలు వేసాం. రీసెంట్గానే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ అని నైపుణ్యత నేర్పడానికి కొత్త యూనివర్సిటీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఇది పీపీపీ మోడల్లో. మోస్ట్ లైక్లీ ఆనంద్ మహీంద్రాని ఆ యూనివర్సిటీ చైర్పర్సన్ కింద నేను రిక్వెస్ట్ చేసిన. 2 రోజుల్లో ఆనంద్ మహీంద్ర మన తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసే స్కిల్స్ యూనివర్సిటీకి చైర్పర్సన్గా బాధ్యత తీసుకోబోతున్నాడు. ప్రపంచంలో నైపుణ్యంకి చాలా డిమాండ్ ఉంది. అందులో నైపుణ్యం నేర్పించే అందరు రూరల్ నుంచి వచ్చే విద్యార్థులకు ఈరోజు అక్కడ స్కిల్స్ యూనివర్సిటీలో వాళ్ళని ఎంపవర్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. అదేవిధంగా అక్కడనే గల్ఫ్ క్లబ్, అక్కడనే బీసీసీఐతో మాట్లాడినాం. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ క్రికెట్ స్టేడియం, అక్కడనే ఒక 1000 ఏకర్స్లో మెడికల్ టూరిజం హబ్ క్రియేట్ చేస్తున్నాం. మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలామంది వైద్యం కోసం మన రాష్ట్రానికి, మన దేశానికి వస్తున్నారు. అదేవిధంగా ఇవాళ అమెరికా కోవిడ్ తర్వాత చైనా +1 కంట్రీ కోసం ఎత్తుకుతున్నారు. ఇవాళ చైనాలో జరిగిన పరిణామాలతోని ఈరోజు అమెరికన్ ఇన్వెస్టర్సు ఇంకొక చైనా +1 కంట్రీ కోసం ఆలోచన చేస్తారు. ఆ +1 కంట్రీ తెలంగాణ రాష్ట్రాన్ని +1 కంట్రీగా తీర్చిదిద్దాలని హైదరాబాదులో ఈ మెడికల్ సైడ్ ఇన్వెస్ట్మెంట్స్, ఫార్మా సైడ్ ఇన్వెస్ట్మెంట్స్, బల్క్ డ్రగ్ ఇన్వెస్ట్మెంట్స్, అదేవిధంగా సెమీ కండక్టర్ ఇన్వెస్ట్మెంట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ని మనం డిజైన్ చేస్తున్నాం అక్కడ. సో ఇవాళ హైదరాబాదు తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ఉన్న 29 రాష్ట్రాలలో ఒక రాష్ట్రం కింద మీరు పరిగణించకండి. చాలామందికి ఆంధ్రప్రదేశ్తోనో, బెంగళూరుతోనో, తమిళనాడుతోనో తెలంగాణ, హైదరాబాద్ పోటీ పడుతుందని అంటున్నారు. నేను అట్లా అనుకోవడం లేదు. నేను తెలంగాణ రాష్ట్రాన్ని ప్రపంచంతోనే పోటీ పడాలనుకుంటున్నాను. తెలంగాణ రాష్ట్రం సర్వస్వతంత్ర దేశమైతే ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడుతుందో మీరందరూ నాకు ఈ ప్రపంచంతో పోటీ పడడానికి నాకున్న బాధ ఏంది, కష్టమైందని నేను అడగదలుచుకున్నాను మిమ్మల్ని అందరినీ. అమెరికన్ కంట్రీ ఎకానమీని, ఐటీ ఇండస్ట్రీని, ఫార్మా ఇండస్ట్రీని, ఈ రోజుల్లో ఇక్కడ రియల్ ఎస్టేట్ను కూడా మన వాళ్ళే శాసించే పరిస్థితికి వచ్చారు. అమెరికన్ ఎలక్షన్స్లో ఈరోజు ఇండియన్స్ లేని రోల్ లేదు. ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఎలక్షన్ జరిగితే ఇండియన్స్ గురించి మాట్లాడుతున్నారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా గురించి ఎలక్షన్ జరిగితే ఇండియన్ తెలుగు అల్లుడే పోటీ పడుతున్నాడు అని చెప్తున్నారు. మరి పవర్ఫుల్ పోస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఇండియా వాళ్ళే పోటీ పడుతున్నప్పుడు మనం ఎందుకు ప్రపంచంతో పోటీ పడలేము? మనం ఎందుకు మన ప్రాంతం తెలంగాణను, హైదరాబాద్ నగరాన్ని మనం అభివృద్ధి చేసుకోలేమని మిమ్మల్ని అందరూ నేను అడగదలుచుకున్న. మిత్రులారా, ఏం తక్కువ మనకు? వనరులు తక్కువనా? ఆలోచన తక్కువనా? మేధాశక్తి తక్కువనా? ప్రభుత్వం యొక్క సహకారం తక్కువనా? మనం ఎందుకు ప్రపంచంతో పోటీ పడొద్దు? పక్క రాష్ట్రాలు కాదు, పక్క రాష్ట్రాల గురించి ఆలోచనే అవసరం లేదు. పక్క దేశాలతోని పోటీ పడదాం. చైనాకు ప్రత్యామ్నాయంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుదాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో కావచ్చు, ఫార్మాలో కావచ్చు, ఐటీలో కావచ్చు, స్పోర్ట్స్లో కావచ్చు, ఎడ్యుకేషన్లో కావచ్చు, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాం. దానికి మీ అందరి సహకారం కావాలి. ఇలా నాకు ఎలాంటి భేషజాలు లేవు. పెట్టుబడిదారులు ఎవరు వచ్చినా రెడ్ కార్పెట్ వెల్కమ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీ పెట్టుబడులకు మాది గ్యారంటీ. మీ పెట్టుబడులకు లాభసాటిగా మీకు సహకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం పాలసీలను తీసుకొస్తుంది. మీరందరూ తెలంగాణ వైపు చూడండి, తెలంగాణకు రండి, తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి. మన రాష్ట్రాన్ని మనం తీర్చిదిద్దుకుందాం.
ఇవాళ ఇంత ఉన్నత స్థాయికి ఎదిగిన మీరు ఇన్ని వేల మంది ఇక్కడికి వచ్చి ఇంత గొప్పగా మీరు ఆహ్వానం పలికి అభిమానించినందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ఓవర్సీస్ కాంగ్రెస్ తరఫున మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. మరొక్కసారి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నా, మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. రండి తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి, మన రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుందాం. మీ అందరి సహకారం ఉంటే రాబోయే 5 సంవత్సరాల్లోపే మన 4th సిటీ, మన ఫ్యూచర్ సిటీ న్యూయార్క్తో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకోవచ్చు. అక్కడికి మెట్రో రాబోతుంది, గోదావరి జలాలు రాబోతున్నాయి. ఏమి కావాలన్నా ఏర్పాట్లు చేసే బాధ్యత నాది. మీరందరూ భరోసాతో, నమ్మకంతో తెలంగాణ రాష్ట్రానికి ధైర్యంగా రాండి అని చెప్పి మిమ్మల్ని ఆహ్వానిస్తూ మీ అందరి దగ్గర సెలవు